మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం కూడా ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ మన రాష్ట్రంలో అన్ని సంస్థల కంటే పెద్ద సంస్థ. ఎందులో వేలాది లక్షలాది మంది ప్రయాణికులు సేవలు అందిస్తున్న సంస్థల్లో పనిచేస్తున్న కార్మిక సోదరులు ఈ రోజు జాబ్ చేస్తున్న వాళ్ళు రిటైర్డ్ వాళ్ళ కోసం డిస్పెన్సరీలు ఏర్పాటు చేసుకునే కార్యక్రమం ఇది. దానిలో భాగంగానే తిరుపతిలో ఈరోజు 3,90,00,000 రూపాయలతో డిస్పెన్సరీ అలాగే ఏపీఎస్ఆర్టీసీ గెస్ట్ హౌస్ ప్రారంభించారు. ఇప్పుడు ఇక్కడ 54 లక్షల రూపాయలతో ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ కాకపోతే ఏ విధమైన సమస్యలు ఎవరైనా ఇక్కడే ఎవరైతే ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం వాళ్ళ కోసం ఈ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. రేపు రాబోయే కాలంలో కూడా ఇదే విధంగా హిందూపూర్ ఒకటి, అనంతపురంలో ఒకటి, నంద్యాలలో ఒకటి ఇక్కడ చెప్పుకున్నా పోతామంటే ఎన్నో కార్యక్రమాలు ఏపీఎస్ఆర్టీసీలో జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయంటే ఒక మహోన్నతమైన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తున్నాం కాబట్టి జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ ఎక్కడ ఉద్ధరించిన పాపం పోలేదు. ఒక కొత్త బస్సు కొనలేదు. ఎక్కడ ఏ విధంగా అభివృద్ధిని కోరుకోలేదు. ఈ రోజు మహిళా సోదరి సోదరులంతా ఇక్కడ ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న 6 మంది మహిళలు జనాభాలో అదానికి అక్కడ ఉన్న మహిళల కోసం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేదానికి ఎక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రం దగ్గర గౌరవం రాష్ట్రంలో దక్కిందని చెప్పి ముఖ్యమంత్రి గారు సీసీటీ ఏర్పాటు చేయడం జరిగింది. అభివృద్ధి పనులను నడిపించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సూచనలు సలహాలు ఇస్తున్నారు. చివరిగా నేను ఒకటి చెప్తున్నా, ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఆర్టీసీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అలాగే రాజకీయంగా మా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పారు, ఈ 3 సంవత్సరంలో రేపు ఆర్టీసీలో మనం ఏ బస్సు కొన్నా కూడా ఎలక్ట్రిసిటీస్ బస్సు కొంటున్నాం, ఏసీ బస్సులు కొంటున్నాం, 10,000 బస్సులు కూడా ఏసీ బస్సులు 10,000 బస్సులు కూడా ఫ్రీగా ప్రయాణించే మహిళల కోసం తిరిగే బస్సుల్లో కూడా ఏసీ సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి గారు మాకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఆ రోజు ఎంతో దూరం తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆర్టీసీ మంత్రి గారు కానీ, ఎంపీ గారు కానీ, చైర్మన్, వైస్ చైర్మన్, ఆర్టీసీ డిపోలో పనిచేసిన ప్రతి ఒక్క కార్మికుడికి హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వారికి టైం ఉండదు. అట్లాంటిది టైం దొరికినప్పుడు కనీసం చెకప్ చేసుకోవడానికి వాళ్ళు మంచి పనిని ఏర్పాటు చేసినందుకు మంత్రి గారికి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సిబ్బంది కావచ్చు, వారి సంస్థ కావచ్చు, మేము కూడా తోడు నీడగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఆఫీసీ ఒకసారి వచ్చేస్తాం. ఎందుకంటే వరుసగా ఉంటుంది, ఊళ్ళో ఉంటుంది, విజయవాడలో ఉంటుంది, రాజమండ్రిలో ఉంటుంది, శ్రీకాకుళంలో ఉంటుంది. అన్ని పరిస్థితులు రాత్రి వెయిట్ చేసి రక్షించుకొని అన్ని కొత్త వస్తువులు కావాలి. మనం చాలా మందిని కూర్చున్నాం, ఒక